ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, జగనన్న సైనికులు ఎవరు కూడా కేసులకు భయపడే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, మరి మేము సిద్ధంగా ఉండాం. ఖచ్చితంగా దానికి ప్రతిఫలం, దానికి మూల్యం భవిష్యత్తులో మీరు చెల్లించుకోక తప్పదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాను. మరి ఇవాళ అధికారులకు కూడా ఒకటే చెప్తున్నాము. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వాలు ఉంటాయి, పోతాయి. ఏ ప్రభుత్వం కూడా శాశ్వతం కాదు, ఎవరు కూడా ఏ నాయకుడు కూడా శాశ్వతం కాదు. మరి ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, రేపు భవిష్యత్తులో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. మరి అలాంటి పరిస్థితిలో మరి ఖచ్చితంగా ఎవరైతే అధికారులు మరి ఈరోజు ఈ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారో మరి వాళ్ళందరినీ కూడా మరి ఈ డిజిటల్ బుక్లో ఎన్రోల్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద కఠినమైన చర్యలు చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళను హెచ్చరిస్తున్నాను.